వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గీసుకొండ పరిధిలోని 16, 17వ డివిజన్ లో గల జాన్పాక, బొడ్రాయి నుంచి ఆదర్శ్ నగర్, స్తంభంపల్లి, వసంతపూర్, దూపకుంట, గాలిపల్లి మొదలగు గ్రామాలకు వెళ్లడానికి జాన్పాక, బొడ్రాయి వద్ద రైల్వే గేట్ ఉండేది. రైల్వే గేట్ ను మూసివేసి దాని స్థానంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ యొక్క బ్రిడ్జి పనులు 9 నెలల నుండి నత్తనడకన సాగడం వలన చుట్టుపక్కల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క రైల్వే కాంట్రాక్టర్ అండర్ బ్రిడ్జ్ కోసం తవ్విన మట్టి గుంతలో పడి ఇటీవలే ఒకరు మరణించడం జరిగింది. 2-3 గాయాల పాలు కావడం జరిగింది. రైల్వే శాఖ వారు స్పందించి త్వరితగతిన ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ యొక్క బ్రిడ్జి 10 ఫీట్ల వెడల్పు ఉండడం వలన వాహనాలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిని ఎక్కువ వెడల్పుతో నిర్మించాలని స్థానికులు వాపోతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెక్రటరీ ఎండి జానీ, 17వ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి దస్తగిరి, మీర్ మహిళా కమిటీ ప్రెసిడెంట్ ఎండి నజీన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్డి జానీ పాషా, నర్సిరెడ్డి, కొమ్మాలు, షమీన్, ఫుల్తానా తదితరులు పాల్గొన్నారు. बराबर करना ही है कंकर का सिटी में करता మాది జాన్పేర్ అండి. నేను ఇక్కడ నివసిస్తున్నా. మేము రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల మాకు దేనితోటి కూడా లాభం లేదు. ఇది చేసిర్రంటే ఏదో ఒకటి ఒక పేదవాడు బతుకుతాడని అంటే ఒకటి లాభం ఉండేది. కానీ ఇది మొత్తం పుణ్యాన్ని చేసి మనుషులను మొత్తం అన్యాయం చేస్తున్నారండి. ఒక ఆటో బతుకుదాం అన్నా కూడా జీవన ఉపాధి లేకుండా చేసేశారు. ఏంటంటే ఇక్కడ ఒకటి వచ్చేసి ఫస్ట్ పిల్లలకు మెయిన్ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఏదో ఆటో వాళ్ళు బతుకుతారు, వ్యవసాయ వాళ్ళు పోతున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని కాదు. ఇక్కడ పిల్లలది చిన్న పిల్లలండి. వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది, ఒక వ్యాన్ రావాలన్నా ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక వ్యక్తి బయటికి వెళ్ళి ఒక కూరగాయలు తెద్దామన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా ఒక 100 రూపాయలు లేని ఈ ఏరియా నుంచి వేరే ఏరియాకి వెళ్ళలేము. ఈ బ్రిడ్జి చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. లేదంటే మీకు లేదు, మా దగ్గర బడ్జెట్ లేదు, మా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదంటే సరేనండి ఒక బ్రిడ్జి తీసుకొచ్చి ఏమంటే ఒక జేసీపీ తీసుకొచ్చుకొని మా గ్రామస్తులు ఒక 500-100 రూపాయలు వేసుకొని మేమే కూర్పేస్తాం. ఎందుకంటే మీకు చేతన కానప్పుడు, మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఏం ఒక డబ్బులు రానప్పుడు మీరు ఇది ఎందుకు చేయాలి? అవసరమా? ఇది అవసరం లేదు కదా. మనకు చేస్తాను, ఇది 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది అని చేస్తే మంచిగుండు. ఇది తెచ్చిర్రు మీరు ఏదో మీ పాటికి మేము చేస్తున్నాం. మా ప్రభుత్వం హయాంలో మేము రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మేము చేసినాం, మాది ఇంత ఉంది 10 అని మీరు చేసారు, బాగానే ఉంది. మీ వరకు మీకు ఏంటంటే ఏమనంటే మాకు లక్షలలో రైల్వే ఆగితే మాకు లక్షలలో లాస్ అయిపోతుంది, అదైతుంది, ఇదైతుంది అని మీరు అంటారు. కానీ మా పిల్లలకు వచ్చే వరకు మాకు నష్టాలు అవుతున్నాయి. ఇక్కడ అదే కాకపోయినా మాకు అవసరం లేదు, మేము చెయ్యమని అయితే మేము అనలేదు. అది మీరంతటా మీరే వచ్చిర్రు, డెవలప్ అవుతుంది, అదైతుంది, ఇదైతుంది అని మీరు చెప్పి మీరు చేసిన పనిని మీరు చేయలేరు. సక్రమ కాలంలో మీరు చేయలేరు. అది చేయనప్పుడు మీరు తీసేయండి దాన్ని. మీకు అక్కడ లేదు డబ్బు, మా దగ్గర అందుబాటులో లేదు, మా డిపార్ట్మెంట్లో మాకు రావటం లేదు, రైల్వే డిపార్ట్మెంట్లో మాకు డబ్బులు అందుబాటులో లేదు, ఆడ లక్షలలో మాకు లాస్ వస్తుంది అన్నప్పుడు మీరు ఎందుకు చేయాలి? మీకైతే మేము చేయమని అయితే మీ ప్రజలను చెప్పలేదు. మాకు దీనివల్ల ఒక మనిషి కూడా చనిపోయాడు. ఆయన కూడా ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. దీని కాంట్రాక్టర్ ఎవరికి చెప్పకుండా ఆయన వ్యక్తిగతంగా ఆయన డబ్బులు ఇచ్చిందట. అది మాకు కూడా తెలియదు. ఎందుకు ఇవ్వాలి? అదేదైనా ఉంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నువ్వు మాట్లాడాలి. లేదు నువ్వు ఎటో ఇది చేసినావు, నువ్వు వెళ్ళిపోయినావు. నేను దస్తగిర్, కాంగ్రెస్ 17 డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. గత 9 నెలలుగా ఈ బ్రిడ్జి పనిని ప్రారంభించినప్పటి నుంచి ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు వేరే మార్గం లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎటు 3-4 కిలోమీటర్ల పొడవున దారి లేకపోవడం వల్ల ఇది ఒక్క దారినే ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ దారి గుండా వంచనగిరి, షాయంపేట గ్రామస్తులు కూడా ఇదే దారి నుండి వెళ్ళేవారు, వాళ్ళు కూడా వేరే దారి నుంచి ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జి స్టార్ట్ అనంతరము ప్రమాదవశాత్తు ఒకరు మరణం కూడా జరిగింది. అయినా కూడా ఈ బ్రిడ్జి ప్రస్తుతం పనులు ఆగిపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందులను మమ్మల్ని దూరం చేయాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే వెడల్పు వచ్చేసి 80 ఫీట్లు ఉండగా మాకు మాత్రం ఇక్కడ అవుట్పుట్ లో ఒక 10 ఫీట్ల బ్రిడ్జ్ మాత్రమే వేశారు.
ఇది దూరంగా చూస్తే ఇది బ్రిడ్జ్ కాదు, ఒక చిన్నపాటి కాలువ మాదిరిగా ఉంది. ఇది మన ఏమంటారంటే అభివృద్ధి పదంలో ముందు భవిష్యత్తుకి వెళ్తే ఇది ఒక కాలువ తప్పితే మాకు ఎలాంటి అభివృద్ధి మళ్ళీ పనికొచ్చే విధంగా లేదు. కాబట్టి మాకు ఇక్కడ స్థలం ఉంది, అవసరమైతే దీన్ని ఒక ఇన్పుట్ ఒక వేగా అవుట్పుట్ గా ఇంకో 10 ఫీట్ల ఇంకో బ్రిడ్జ్ చేస్తే మాకు చాలా సానుకూలంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికే ఇది చాలా లేట్ అవ్వడం వల్ల మాకు త్వరిగతిగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటాను. లేని పక్షంలో మా గ్రామస్తులు అవసరమైతే తలా వందేసుకొని దీన్ని పూడ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంత కష్టాలను ఎదుర్కొంటున్నాం మేము. మేము ఒక పేద మధ్యతరగతి కుటుంబాలము. మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని అంటే ఒక 100-200 లేని ఈ ఊరు నుంచి దాటలేకపోతున్నాం. అలాగే అనారోగ్యస్తులు కానీ ఇవ్వాలని కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా మీద కనికరించి సంబంధిత అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ మా మీద దృష్టి సారించి ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని పదే కోరుకుంటున్నాము. మీ TG24 ప్రెస్ మీడియా కూడా చాలా ధన్యవాదాలు. మా సమస్యను చూసి ఇక్కడికి వచ్చి కవరేజ్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं जानपाक आदर्श नगर 17 नंबर डिवीज़न से रायबर मीर महिला कमेटी का सदर, मेरा नाम मोहम्मद नज़ीरुल्लाह है। ये अंडर ब्रिज का काम 9 महीने पहले शुरू हुआ था और शुरुआत में जब काम स्टार्ट करने के बाद हम आके कंकाल से सवाल रखे कि क्या वो चीज़ का काम चल रहा, तो हम बोला कि छोटी एक ऑटो जाने की ब्रिज बना के बाजू में क्या बड़ी ब्रिज बनाने का इरादा है उनसे बताया। तो उसके बाद ऐसे कि तो काम को स्टार्ट करने के बाद हमको देखने के बाद ऐसे कि छोटा ब्रिज बिल्कुल छोटा रहने से हम ऐसे इस पर सवाल उठाए और वो काम को पेंडिंग में छोड़ के चले गया। तकरीबन ये काम रुकने से और ब्रिज छोटे होने की वजह से दोनों की वजह से एक तो ब्रिज चौड़ा होना और दूसरा काम जल्द से जल्द स्टार्ट होना और यहाँ की आवाम को बहुत परेशानियों का सामना करना पड़ रहा है। और तकरीबन ये बिल्कुल ऑटो चलाने वाले ज़्यादा हैं यहाँ पे और वर्किंग करने वाले ज़्यादा है, तो ऑटो चलाने वालों को बहुत बड़ी परेशानियों का सामना करना पड़ रहा। तकरीबन चिंतल या धर्माराम गेट से जाने के लिए 1 लीटर डीजल वेस्ट हो रहा। तो लिहाजा हम सभी लीडर्स को और सारे मिनिस्टरों को हम अपील ये अदबन गुजारिश करते हैं कि जल्द से जल्द एक काम को और ब्रिज को चौड़ी करते हुए काम को जल्द करने के लिए हम उनके लिए अदबन गुजारिश करते हैं। हमारे रेवरी प्रकाश रेड्डी MLA साहब और इनगला रमना रेड्डी साहब, हमारे MP काव्या साहबा और कलेक्टर कमिश्नर साहबा को हम अदबन गुजारिश करते हैं कि काम को जल्द से जल्द शुरू करें और ब्रिज को छोटी ने चौड़ी बनाएं। अगर ये छोटी ब्रिज जाने का है तो आने अपन और डाउन, यानी कि जैसा जाने की ब्रिज छोटी बनाए वैसा इधर से भी तो चौड़ी ब्रिज बनाने का भी काम शुरू करें। तो लिहाजा यहाँ की आवाम बहुत परेशान है क्योंकि ये लेबर एरिया रहने की वजह से सारे लोग मेहनत मजदूरी करने के लिए ये गेट पार होके जाना पड़ रहा और स्कूल के बच्चों को भी सख्त से सख्त मुश्किलों का सामना करना पड़ा। ये रेलवे गेट और रोड पार करके जाने में बहुत तकलीफों का सामना करना पड़ा और जितने भी बीमार है या परेशान है, एम्बुलेंस भी अगर आई तो बहुत मुश्किलों से आ रही और यहाँ पे ऐसे कि जल्द से जल्द अदबन गुजारिश है। మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా, ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి, అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో UV అర్బనైట్, తెనాలి రోడ్ లో KV రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.